పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఈ వాక్యంలో రాయబడింది ఏంటంటే, మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేవుని రాజ్యమును గూర్చిన జ్ఞానము ఒకటి ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి పరలోక రాజ్యములో ఉన్నటువంటి స్థలములు 3 ప్రధానమైనవి: నూతన భూమి, నూతన ఆకాశం, అలాగే నూతన యెరూషలేము. మన భాషలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేము. పాత నిబంధనలో కూడా మహిమగల దేవుడు మందిరానికి 3 భాగాలు ఏర్పాటు చేయమని చెప్పాడు. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు 12 గోత్రీకులు, వారికి పుట్టిన వారు గొప్ప సమూహముగా ఉన్నప్పటికీ ఆ 3 భాగాలలోనికి ప్రవేశించటానికి అందరు అర్హులు కారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్క గోత్రానికి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ గోత్రం పేరే లేవి గోత్రము. వారు మాత్రమే యాజకత్వము చేయాలి అన్నాడు. అలాగే మనము కూడా ఆ నూతన యెరూషలేము అనే పట్టణానికి వెళ్ళాలి అంటే మనకి కూడా అర్హతలు కావాలి. 7 అర్హతలు కావాలి. అవేంటన్నది మీకు చెప్తాను. పాత నిబంధన కాలములో ప్రత్యక్ష గుడారంలో వెళ్ళటానికి ఒక యాజకునికి 7 అర్హతలు కావాలి. దాని స్తోత్రం కలుగునుగాక. అలాగే నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి కూడా మనకి 7 అర్హతలు కావాలి. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో ఉంటుందండి. ప్రకటన గ్రంథం నూతన యెరూషలేము పట్టణంను గూర్చి అక్కడ రాయబడింది. 21వ అధ్యాయం 9 నుండి చదివితే, నేను చదువుతాను, మీరు గమనించండి. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు ధగధగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్యము రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. హల్లెలూయా. మారు మనసు పొందిన దేవుని బిడ్డలు, బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని బిడ్డలు, సంఘము యొక్క ప్రధానమైనటువంటి ఆ నిరీక్షణ ఉద్దేశం ఏంటంటే, ఈ 12 పునాదులు కలిగిన పట్టణమనబడుతున్నటువంటి నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి ఒక గొప్ప యోగ్యత కలిగి ఉండాలి. ఆ గురితో బ్రతకాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి అంటే, పాత నిబంధన కాలములో యాజకులు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళటానికి 7 అర్హతలు ఏ రీతిగా కలిగి ఉన్నారో
క్రొత్త నిబంధనలో దేవుని బిడ్డలు కూడా, నా ప్రియమైన బిడ్డలారా, ఆ నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి 7 అర్హతలు కలిగి ఉండాలి. 7 అర్హతలు కలిగి ఉంటేనే ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించటానికి యోగ్యులు అవుతారు. ఆ 7 ఏంటన్నది ఒక్కొక్కటి మీకు చెప్తాను, వాక్యాన్ని గమనించండి. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరలోక రాజ్యములో ఉన్న ఆ నూతన యెరూషలేము, అలాగే ఆ నూతన యెరూషలేములో సంచరించబోయే పరిశుద్ధులు ఎలా ఉండాలి అంటే జయించిన వారై ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఎలాంటి వారై ఉండాలి? జయించిన వారై ఉండాలి. ప్రకటన గ్రంథం 3:21లో రాయబడింది. ఏమని రాయబడింది? 3:21 చదవండి. 3:21 అయ్యా. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా చదువు. అంటే ఏంటి? ఆ నూతన యెరూషలేము పట్టణములో దేవుడు సీయోను పర్వతం మీద సింహాసనమందు కూర్చున్నాడు. ఇవి కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాలు గ్రహించండి, లేకపోతే ఈ వాక్యం మీకు తొందరగా అర్థం కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. గురి కలిగి మనం భక్తి చేయాలి, క్రమము కలిగి భక్తి చేయాలి. గుడ్డి భక్తి మనం చేయకూడదు. మనం చేసే భక్తి వలన మనకి ఒక ప్రతిఫలం అనేది ఉండాలి, లేకపోతే అది గుడ్డి భక్తి, వ్యర్థమైన భక్తి, ఉపయోగం లేని భక్తి అవుతుంది. అందుకని మన గురి దర్శనం ఏంటంటే ఆ నూతన యెరూషలేము పట్టణము. దేవుని స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన కాలములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని చెప్పబడిన రీతిగా ఇప్పుడు ఆ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అలాగే ఆ అతి పరిశుద్ధ స్థలం దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే మొదటి ఆవరణం క్రొత్త భూమికి సాదృశ్యముగా ఉంది. అలాగే పరిశుద్ధ స్థలము క్రొత్తాకాశమునకు సాదృశ్యముగా ఉంది. అలాగే అతి పరిశుద్ధ స్థలము నూతన యెరూషలేముకు సాదృశ్యముగా ఉన్నది. భూమి మీదున్న గుడారములో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశింపగలడు. దానిలోనికి ప్రవేశించుటకు ఆ ప్రధాన యాజకునికి కొన్ని అర్హతలు కావాలి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులందరూ క్రొత్త భూమికి కానీ అలాగే క్రొత్త ఆకాశానికి కానీ వెళ్ళటానికి ఆ గురిలో లేరు. వారు అతి పరిశుద్ధ స్థలం అనబడుతున్న నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళటానికి అర్హత పొందారు కనుక పాత నిబంధన కాలములో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన ప్రధాన యాజకునికి 7 అర్హతలు ఎలాగో అవసరమో క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని సంఘానికి కూడా 7 అర్హతలు అవసరము. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆవరణాన్ని దాటుకుంటూ పరిశుద్ధ స్థలం దాటుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. అలాగే పరలోకములో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం దాటుకుంటూ మనం నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ 7 యోగ్యతలు, అర్హతలు ఏమిటి అన్నది ఒక్కొక్కటి చెబుతాను. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 3 సార్లు గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. మనం ఎక్కడికి వెళ్ళాలి అయ్యా? రైట్ అమ్మా, వెనకాల వాళ్ళు చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? క్రొత్త భూమికా? కాదు. క్రొత్త ఆకాశానికా? ఎక్కడికి వెళ్ళబోతున్నాం? నూతన యెరూషలేముకి వెళ్ళబోతున్నాం. ఓకే,
ఇక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళబోయే ప్రధాన యాజకునికి మొట్టమొదటిగా సున్నతి జరగాలి. ఏం జరగాలి? సున్నతి జరగాలి. ఈ సున్నతి దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే, దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది యెహెజ్కేలు గ్రంథం 44:9లో రాయబడింది. త్వరగా నాకు వాక్యం మీరు అందించగలిగితే, నేను వాక్యాన్ని త్వరగా చెబుతాను. వాక్యాన్ని మీరు నాకు త్వరగా అందించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 44:9. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతిలేని అన్యులై ఉండి, చూడండి, హృదయమందును శరీరమందు సున్నతిలేని అన్యులయ్యుండి ఇశ్రాయేలీయుల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. సున్నతి లేని వాడు ప్రవేశింపకూడదు. దాని స్తోత్రం కలుగునుగాక. సున్నతి లేనివాడు, అన్యుడు, శరీరమందు హృదయమందు సున్నతి లేనివాడు ప్రవేశింపకూడదు. ఇప్పుడు మనకి శరీర సంబంధమైన సున్నతి లేదు, కానీ హృదయమందు సున్నతి కావాలి. ఈ సున్నతి పొందటం అంటే దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? తిరిగి జన్మించుట. ఈ సున్నతి దేనికి సాదృశ్యంగా ఉంది? తిరిగి జన్మించుట. నికోదేము అడిగాడు, అయ్యా, మీరు ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యమును చూడడు అన్నారు కదా. తిరిగి జన్మించడం అంటే ఏంటి? మరలా ఒక వ్యక్తి తన తల్లి గర్భంలోనికి ప్రవేశించి మరలా వస్తాడా అని అడిగాడు. అంటే అర్థం కాదు అతనికి. ప్రభు చెబుతున్న మాటలన్నీ కూడా మర్మాత్మకమైనవి. ఈరోజు సంఘానికి ఇలాంటి మర్మాత్మకమైన అంశాలు తెలియటం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం చదివిన ఆ యెహెజ్కేలు గ్రంథం 44:9లో దేవుడు అంటాడు, శరీరమందు హృదయమందు సున్నతి పొందని అన్యుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి అర్హుడు కాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆ సున్నతి దేనికి సాదృశ్యమయ్యా అంటే తిరిగి జన్మించుట. మనము బాప్తిస్మం పొందినప్పుడు పాపములో చనిపోయి క్రీస్తులో తిరిగి జన్మిస్తున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని తిరిగి జన్మించిన ఈ వ్యక్తికి పాతవిక గుర్తు రాకూడదు. పాత స్వభావము, పాత లక్షణాలు, పాత పాపము, పాత తప్పిదములు ఇక ఆ వ్యక్తిలో ఉండకుండా ఉంటేనే తప్ప ఈ వ్యక్తి ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశింపలేడు. ఎంతమంది తిరిగి జన్మిస్తున్నారు? చాలామంది బాప్తిస్మములు పొందిన దైవ సన్నిధికి వస్తున్నా మరలా పాత ఆచారాలు, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత గుణాలు, పాత బుద్ధి, అన్నీ పాతయే. అంటే వీళ్ళు ఇంకా తిరిగి జన్మించలేదు. ఇలాంటి వారికి కనీసం నూతన యెరూషలేము చూడటానికి కూడా అర్హత లేదు. నువ్వు ఇప్పుడు శుద్ధీకరణ కూటములో ఏమని ప్రార్థన చేసుకోవాలి? తిరిగి జన్మించే అనుభవం నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. రోమా పత్రిక 2వ అధ్యాయం 28-29లో రాయబడింది. నా ప్రియతని బిడ్డలారా, ఏమని రాయబడింది అక్కడ? రోమా 2వ అధ్యాయం 28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అర్థమైందా మీకు? పాత నిబంధన కాలములో నా ప్రియదేని బిడ్డలారా, శరీరానికి సున్నతి జరిగిద్ది. గోప్యాంగ చర్మము అంటారు, సుంతి అంటారు ముస్లిమ్స్. చూడండి, ఇప్పుడు చాలామంది ముస్లిం సహోదరులు
శరీర సంబంధమైన భక్తి చేస్తున్నారే తప్ప ఆత్మ సంబంధమైన భక్తి చేయడము లేదు. వారు శరీర సంబంధమైన సున్నతికి ప్రాముఖ్యతనిస్తున్నారు, ఆత్మ సంబంధమైన సున్నతికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. అపోస్తులైన పౌలు రోమపత్రికలో అంటున్నాడు, బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు సున్నతి అంటే హృదయము అనే ఈ దేవాలయము సున్నతి పొందాలి అని చెప్తున్నాడు. ఇంకోసారి చదవండి అక్కడ, చదువు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చూడండి, అంతరంగమందు యూదుడైన అంటే బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. ఇప్పుడు బాహ్యమైన యూదులు అంటే బాహ్యమైన క్రైస్తవులు ఎవరో తెలుసా? మెళ్ళలో సిలువులు వేసుకొని మేము క్రైస్తవులం అని చెప్పుకునేవాళ్ళు, చేతులకి గ్యాస్ లైట్లో సిలువులు పెట్టుకొని మేము క్రైస్తవులం అని చెప్పుకునేవాళ్ళు, తాలిబొట్లో సిలువులు పెట్టుకొని మేము బాహ్య సంబంధమైన క్రైస్తవులం అని వాళ్ళు అంటే చెప్పగానే చెప్పేస్తున్నారు. పచ్చబొట్లు పొడిపించుకొని యేసుప్రభు వారు బొమ్మలు వేసుకొని మేము క్రైస్తవులం అండి. వీళ్ళందరూ ఎవరో బాహ్యమైన క్రైస్తవులు. వీళ్ళకి హృదయ సున్నతి జరిగిన అనుభవం లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకే పౌలు అంటున్నాడు, బాహ్యమైన యూదుడు కాదు, అంతరంగములో సున్నతి జరిగిన వాడే యూదుడు. దేవుని బిడ్డలారా, ఈ మర్మం ఎరిగిన పౌలు కూడా ఏమంటున్నాడంటే, పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేల్స్ వారు శరీర సంబంధమైన బాహ్యమైన సున్నతి పొందారు, అయితే మనము అంతరంగమందు హృదయ సున్నతి పొందాలి అని చెప్పాడు. ఆ అనుభవమే తిరిగి జన్మించుట. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నా మాట మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పైన రూపములు చూపించేవి అన్నీ కూడా బాహ్యమైనవే. నేను క్రైస్తవులమని ఇంటి మీద నక్షత్రం కట్టుకోవడం, మేము క్రైస్తవులమని గోడ మీద యేసుప్రభు వారు బొమ్మలు పెట్టుకోవడం, మేము క్రైస్తవులమని ఆ సిలువులు వేసుకోవటం, మేము క్రైస్తవులమని అదని ఇదని ఏదేదో చెప్పుకుంటున్నారు చూడండి. వీళ్ళందరూ బాహ్యమైన క్రైస్తవులే కానీ హృదయ సున్నతి పొందిన క్రైస్తవులు కాదు. హృదయ సున్నతి పొందిన క్రైస్తవులు ఎలా ఉంటారు? దాని స్తోత్రం కలుగునుగాక. హృదయ సున్నతి పొందిన క్రైస్తవులు వారు మర్మముగా అంతరంగములో శుద్ధీకరణ పొందుతారు. అందుకనే ఒక సందర్భంలో సమూయేలుతో దేవుడు అంటున్నాడు, నువ్వు పైవేషములనే చూస్తున్నావు. మనుష్యుడు పైవేషములు చూస్తాడు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. నెంబర్ 1, హృదయ సున్నతి జరగాలి. ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళాలి అంటే పాత నిబంధన కాలములో శరీర సంబంధమైన సున్నతి జరగాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన లేవీయుడై ఉండవలెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు ప్రత్యేకించబడిన లేవీయుడై ఉండవలెను. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడింది. సంఖ్యాకాండం, ఇశ్రాయేలీలో నుండి లేవీలను నా వశము చేసుకొని ఉన్నాను, ప్రతి తొలిసూలియు నాది గనుక లేవీలు నా వారయ్యుందురు. ఐగుప్తు దేశములో చాలు. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రాలు 12 అయితే ఈ 12 గోత్రాల వారిలో ఒక గోత్రాన్ని మాత్రం దేవుడు ప్రత్యేక పరుచుకున్నాడు. సంఘాలు ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ పొందిన ఒకే ఒక్క సంఘము పెంతెకొస్తు సంఘం. గట్టిగా చెప్పండి. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నప్పటికీ ఒక గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ప్రపంచంలో ఎన్నో నామకార్థ సంఘాలు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ పొందిన సంఘమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకంగా. దేవుని స్తోత్రాలు చెప్పండి.
అక్కడ ప్రత్యక్షపు గుడారమును గూర్చిన మర్మములు, వాటి యొక్క విధానాలు, వాటి యొక్క క్రమాలు, బాధ్యతలు లేవీలకు మాత్రమే తెలియపరిచినట్టు పరలోక సంబంధమైన మర్మములు పరిశుద్ధాత్మ పొందిన సంఘాలకు మాత్రమే దేవుడు తెలియపరుస్తున్నాడు. అందరికీ ఆ మర్మాలు తెలియపరచడం లేదు. ఇక్కడ ప్రత్యేకించబడి ఉండటం అనేది ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళటానికి ఉండవలసిన రెండో యోగ్యత. దాని స్తోత్రం కలుగునగాక. అపోస్తుల కార్యం 2:40 అప్రియ దేని బిడ్డలారా, అపోస్తులైన పౌలు ఏమన్నాడు తెలుసా? 2:40 అంటాడు చూడండి, మూర్ఖులగు అదేనా హల్లెలూయా, మూర్ఖులగు ఈ తరము వారికి, లోకములో ఈ విగ్రహారాధన చేసేవాళ్ళు మూర్ఖులు, శరీరముతో వ్యభిచారం చేసేవారు మూర్ఖులు, దొంగలు, అన్యాయస్తులు, అనేక రకాల తప్పుడు కార్యాల్లో వెళ్తున్నవారు, శరీర ఆశలతో బ్రతుకుతున్నవారు, నేత్రాశలతో బ్రతుకుతున్న వారికి నీవు ప్రత్యేకముగా ఆ గుంపులో నుండి బయటికి రావాలి, ప్రత్యేకపరచబడాలి. లేకపోతే ప్రత్యేకించబడనటువంటి వారు అతి పరిశుద్ధ స్థలమనబడుతున్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించటానికి యోగ్యత లేనట్టు, పరలోక రాజ్యములో అతి పరిశుద్ధ స్థలం అనబడుతున్న ఆ నూతన యెరూషలేముకి వెళ్ళాలి అంటే లోకముతో నీకు సంబంధం ఉండకూడదు. లోక శరీరాశలతో, నేత్రాశలతో నీకు సంబంధము ఉండకూడదు. జీవపు డమ్మంతో నీకు సంబంధం ఉండకూడదు. దేవుడు అంటున్నాడు కదా కొంతమందిని, ఏమంటున్నాడు? వ్యభిచారునులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చాలామంది లోక సంబంధమైన ఆశలతో ఉంటారు. మందిరానికి వచ్చినప్పుడు బుద్ధిమంతులా కనపడతారు. ఇక్కడ మీరు లోకంలోకి వెళ్ళండి, అంతా లోకానుసారమైన జీవితాలే, మీకు లోకానుసారమైన జీవితాలే. హల్లెలూయా. సంక్రాంతికి అదేనా, సంక్రాంతికి అల్లుళ్ళందరినీ పిలిపించుకుంటున్నారు. మనం కూడా పిలిపించుకోవాలి అల్లుల్ని, కూతుర్ని. ఇది ఆచారం ఆచరించినట్టు కదా. దసరాకి అల్లుల్ని, కూతుర్ని పిలిపించుకుంటున్నారు. మనం కూడా పిలిపించుకోవాలి. ఇది ఆచారం కాదా? బుద్ధి లేని క్రైస్తవులు. హల్లెలూయా. ప్రత్యేకత ఎక్కడుంది? ప్రత్యేకత ఎక్కడుంది? ఇళ్ళకి దిష్టి బొమ్మలు పెట్టడం, బూడిద గుమ్మడికాయలు పెట్టడం, తాయితులో తంత్రాలు కట్టుకోవడం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళటం, సోదులు చెప్పించుకోవటం, పనికి మాలిన పనులన్నీ చేస్తూ నాకు నూతన యెరూషలేము కావాలి అని పాటలు పాడుతున్నారు. ఎక్కడ పోయేది నూతన యెరూషలేము? కనీసం అడుగు కూడా లెగవ ఆ టయానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నూతన యెరూషలేముకి వెళ్తారంట. నూతన యెరూషలేముకి ప్రత్యేకత కావాలి. దేవుని బిడ్డలకు ఏం కావాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటున్నాడు, వారిలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎట్లుండాలంట? ప్రత్యేకముగా ఉండండి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. లోక సంబంధం కుడితి భక్తి చేస్తున్నారు. ఒక్కాలేమో లోకంలో, ఒక్కాలేమో దేవుళ్ళో. సగమేమో లోకానుసారమైన జీవితం, సగమేమో భక్తి జీవితం. చల్లగా లేరు, వెచ్చగా లేరు. గుంపులు మందలుగా మందిరాలకు వెళ్ళొచ్చు. ప్రత్యేకత లేకపోతే నూతన యెరూషలేం పట్టణానికి అడుగు పెట్టడానికి అవకాశము లేదు. ప్రత్యేకించుకున్నటువంటి నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యేకించబడిన వారిగా మీరు ఉండాలి. కొంతమంది మీ దగ్గరికి వస్తారు, అమ్మా మీరు పూలు పెట్టుకోరేంటి, మీరు గాజులు వేసుకోరేంటి, మీరు ఉంగరాలు పెట్టుకోరేంటి, తాలిబొట్లు కట్టుకోరేంటి, పసుపు రాసుకోరేంటి, కుంకాలు పెట్టుకోరేంటి? మీరు చెప్పండి. మేము నూతన యెరూషలేము అనబడుతున్న ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి లోకములో నుండి మేము ప్రత్యేక పరచబడిన జనము మేము. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. కొండ బద్దలు కొట్టినట్టుగా ఉన్న సత్యాన్ని సంఘాల్లో
ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయండి. వస్తే వస్తారు, పోతే పోతారు. యోగ్యులైతే వస్తారు, అయోగ్యులైతే పోతారు. ఈ లోకం వరకే బ్రతికి ఈ లోకంలోని ఎడవబడి ఈ చెత్త గుంపు కోసం కాదు మనం సేవ చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాకూడదు అంటున్నాడు. గలతీ సంఘంతో చెప్తున్నాడు, మీరు ఎలాగైనా తప్పిపోతారేమో, మరలా పాత ఆచారాలకు వెళ్తారేమో అని మిమ్మల్ని గూర్చి నేను దినదినము భయపడుతున్నాను అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇళ్ళ పక్కంట వాళ్ళు మేము కూడా చర్చికి వెళ్తున్నాం, మేము కూడా క్రైస్తవులమేనండి అంటే, మీరు క్రైస్తవులు అయితే ప్రత్యేకత ఏది అని అడగాలి. మీరు క్రైస్తవులు అయితే ప్రత్యేకత ఏది? దేవుని బిడ్డలుగా ఎందుకు బ్రతకట్లేదు మీరు అంటే మీకు గురి లేదా? గుడ్డి భక్తి చేస్తున్నారా? నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి అంటే ప్రత్యేకత కావాలని చెప్పాడు కదా. విశ్వాసులకు అవిశ్వాసులతో జోడీ లేదు కదా. విగ్రహానికి దేవాలయానికి పొత్తు లేదు కదా. ఇలాంటివి చెప్పాలి మీరు. దాని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన కాలంలో అదిగో రెండో అర్హత ఏంటి? ప్రత్యేకించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మూడవది, వారు వచ్చేటప్పుడు గంగాళములో స్నానము చెయ్యాలి. గంగాళం ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చేటప్పుడు బయట ఒక పెద్ద తొట్టి ఉంటుంది, నీళ్ళ తొట్టి, దాన్నే గంగాళము అంటారు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. లోనకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? స్నానం చేయాలి. కాళ్ళు, చేతులు, వస్త్రాలన్నీ ఉతుక్కోవాలి, కడుక్కోవాలి. శరీర సంబంధమైన శుద్ధి పొంది లోనకి రావాలి. ఇప్పుడు ఇక్కడ గంగాళం అనేది దేనికి సాదృశ్యం అయ్యా అంటే, లేవి కాండము 8వ అధ్యాయం 6-9 వాక్యాలు చదివితే మీకు అక్కడ రాయబడింది. దాని స్తోత్రం కలుగునుగాక. లేవియా కాండం 8వ అధ్యాయం 6-9 వాక్యాల్లో రాయబడింది. మోషే అహరోనును అతని కుమారులను దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి ఏం చేయించాడు? స్నానము చేయించి చాలండి. అంటే ఇప్పుడు లోనకి వచ్చేటప్పుడు గంగాళంలో ఏం చేయించాడు? మోసే వాళ్ళకి స్నానం చేయించాడు. రేపు ఆ నూతన యెరూషలేము పట్టణం అనే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే మనం రోజు చేయాలి స్నానం. దాని స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలమ్మా? రోజు చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:27 కాబోలండి, 27 వాక్యం అనే ఉదక స్నానము చెయ్యాలి అంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. విశ్వాసులకు రోజు ఉదక స్నానం చేయించాలి. ప్రతిరోజు నన్ను కడిగయ్యా, శుద్ధి చెయ్యయ్యా, నన్ను నాలో ఉన్న ఏ లోపాలు లేకుండా నన్ను పవిత్రపరచయ్యా, ఇస్సోపుతో నన్ను కడిగయ్యా. దేంతో కడగాలంటే చెప్పండి. ఇస్సోపు అంటే తెలుసా మీకు? అసలుకి ఇస్సోపుతో కడగడం అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. ఇస్సోపుతో నన్ను కడిగయ్యా అన్న వాళ్ళు ఎవరండి బైబిల్లో? దావీదు. హిస్సోపు అంటే తెలుసు అసలు మీకు? హిస్సోపు అంటే ముళ్ళుగా ఉంటుంది, ఒక బ్రష్ లాగా. హిస్సోపు అంటే ముళ్ళులాగా ఉంటుంది. హల్లెలూయా. హిస్సోపు చెట్టు అనమాట అది. ఆ ముళ్ళ చెట్టుతో గీకు అని, ముళ్ళులాగా ఉండే దాంతో నన్ను గడుగు అంటున్నాడు. అంటే రుద్దు అని. మనం బట్ట ఉతుక్కోవడానికి బ్రష్లతో మనం ఉతికినట్టుగా హిస్సోపు అంటే ముళ్ళగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నన్ను బాగా కడుగు అంటున్నాడు చూడండి. అంత కఠినంగా శుద్ధీకరణ పొందాలి. నిద్రపోతా అటు ఇటు మిడిగుడ్లు వేసుకొని చూస్తా నన్ను శుద్ధి చేయి అంటే శుద్ధి చేయి జరిగిద్దా? ఏడవాలి, మోకాలు నొప్పులు రావాలి, కన్నీళ్ళు రావాలి, రోధించాలి, నోరు గొంతు మోగబోవాలి, ఏడ్చి మూలిగి
నన్ను శుద్ధి చెయ్యయ్యా, ఇదిగో ఇంకా నాలో తప్పు ఉందయ్యా, నాలో అబద్ధాలు ఉన్నాయ్యా, కోపం ఉందయ్యా, ఇదిగో నాకు బూతులు వస్తున్నాయ్యా, పోకిరి మాటలు వస్తున్నాయ్యా, ఎవరైనా ఏదన్నా అంటే భరించలేకపోతున్నానయ్యా, రయ్యన గొడవకు పరిగెత్తుతున్నానయ్యా, నాకు ఓపిక ఏది ప్రభువా, ఓర్పేది నాయనా, నిందలు వేస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు నేను అసలు తట్టుకోలేకపోతున్నానయ్యా, టక్కన పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానయ్యా కేసు పెట్టడానికి. ఇట్లాంటివన్నీ కడుక్కోవద్దా? కడుక్కోకపోతే ఎట్ట వెళ్తావు నూతన ఎరుసలేం పట్టణానికి? నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? అది చెప్పండి గట్టిగా. హిస్సోపుతో కడుగు, ఏమమ్మ కంటే తెల్లగా మార్చయ్యా అని దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాప ప్రార్థన 7 రోజులు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యం అనే ఉదక స్నానం చేయబడాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 15వ వాక్యంలో అంటున్నాడు కదా, గుమ్మముల గుండా ప్రవేశించున్నట్లు పట్టణమును దాని గుమ్మములను. అదేనా 21:15? ఆ పట్టణమును దాని గుమ్మములను. సారీ, 22:15, 22:14 కూడా. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అతి పరిశుద్ధ స్థలంలోనికి అహరోనుని తన కుమారులను తీసుకెళ్లేటప్పుడు మోషే మొదటిగా స్నానం చేయించాడు, రెండోది వస్త్రాలను ఉతికించాడంట, కొత్త వస్త్రాలను వేశాడు. దేవుని స్తోత్ర. రోజు ప్రార్థనలో నన్ను శుద్ధి చేయి, బాగా ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుచు నన్ను శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయని నువ్వు దేవుని దగ్గర నిన్ను నీవు పవిత్రపరుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది క్రొత్త నిబంధనలో బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ అనుభవం దేనికి సాదృశ్యంగా ఉంది? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. ఈ గంగాళములో స్నానము చేయుట బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఉన్నది. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అంటే స్నానము చేయాలి. అతి పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యంగా ఉన్న నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలంటే దేవుని బిడ్డలు ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. కొంతమంది అంటారు, అయ్యా చర్చికి వస్తే సరిపోదా, బాప్తిసం పొందాలా అని. అమ్మా అయ్యలారా, మీ అందరూ చెప్తున్నాను, బాప్తిస్మం పొందకపోతే మనకి సంపూర్ణముగా స్నానము చేయబడినట్టు కాదు. ఏమని రాయబడింది? గలతీయులకు రాసిన పత్రిక 3:27లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీలో ఎంతమంది బాప్తిస్మం పొందారు? ఎంతమంది బాప్తిసం పొందలేదు? రవణక్క, నువ్వు తొందరగా బాప్తిసం పొందాలి. నూతన యెరూషలేము కావాలా వద్దా? కావాలిగా. రేపు ప్రభు రాకడలో ఎత్తబడాలా వద్దా? ఎత్తబడాలి. అందుకే తొందరగా బాప్తిసానికి కొరకు ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నీతి యావత్తు ఇలాగూ జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? నీతి యావత్తు ఇలాగూ జరగవలెను, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడవలెను అని దేవుడు కోరుకుంటుండగా ఎందుకు బాప్తిస్మమును తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారు? నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము.
హల్లెలూయా. బాప్తిస్మం పొందకుండా అంట దేవుని సంకల్పాన్ని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించారని లోకాసు వార్తలో రాయబడింది. ఈ రోజున చాలామంది నా ప్రియదేవుని బిడ్డలారా సొంత వాదనలు వాదిస్తున్నారు. బాప్తిస్మం పొందకపోతే పరలోక రాజ్యం లేదా అని. నా ప్రియదేవుని బిడ్డలారా లోకాసు వార్త 7వ అధ్యాయము 30వ వాక్యంలో రాయబడిందండి. ఏమని రాయబడింది? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును, అంటే బాప్తిస్మం పొందటం దేవుని సంకల్పం, ప్రణాళిక. అయితే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మం పొందకుండా దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట. ఈ రోజున బాప్తిస్మం వద్దనుకుంటున్న నీవు దేవుని సంకల్పాన్ని నిరాకరించుతున్నట్టు కాదా? నీతి యావత్తు ఇలాగూ జరగవలెను అని బాప్తిస్మము ఇవ్వటానికి నేను అర్హుణ్ణి కాదని చెప్పిన బాప్తిస్మిచ్చు యోహానుతో యేసుప్రభువారు ఆ మాట అన్నప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నాడు? నీతి యావత్తు ఇలాగూ జరగాలి అంటున్నాడు. అందుకని భూమి మీద ప్రతి వ్యక్తి తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. భార్యలారా మీ భర్తలని బాప్తిస్మం ద్వారా రక్షించుకోండి. తల్లిదండ్రులారా మీ పిల్లలని బాప్తిస్మం ద్వారా రక్షించుకోండి. బాప్తిస్మం పొందటం వలన ఏదో ఘోరం జరిగిపోతుంది అనుకోమాకండి. టికెట్ సంపాదించుకుంటున్నావని అర్థం. హల్లెలూయా. టికెట్ సంపాదించుకుంటున్నావు పరలోక రాజ్యానికి. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగో తప్పించుకుంటావు. అందుకని బాప్తిస్మము పొంది ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి దేవుని బిడ్డలు. లోకస్తులు ఆ మోక్షమునకు, స్వర్గమునకు వెళ్ళాలని కోరుకుంటున్న ప్రతి దేవుని బిడ్డ కంపల్సరిగా ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలి. కొంతమంది మా పిల్లల పెళ్ళిళ్ళైన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇంకోటి జరిగిన తర్వాత అంటారు ఈలోపు నీకు పిండాకుడి పెట్టాల్సి వచ్చింది. ఈలోపు చచ్చిపోయామనుకో ఏం పెడతారు? పిండాకుడే. ఇక నీకు దేవుని రాజ్యం లేదు. కొంతమంది అంటారు సిలువ మీద ఉన్న దొంగనే యేసు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదైసులోనికి వస్తావు అని చెప్పాడు కదా, సిలువ మీద ఉన్న దొంగ బాప్తిసం పొందాడా అని అడుగుతారు. ఏమండి, సిలువ మీద ఉన్నటువంటి దొంగ అప్పుడే మారుమనసు పొందాడు, అప్పుడే దేవుని మాటలు విన్నాడు, అప్పుడే రక్షణ పొందాడు. అతడు క్రిందగా దిగి మరలా బాప్తిసం పొందడానికి అతనికి అవకాశం లేదు. కాబట్టి దాని స్తోత్రం లేదు. అవకాశం లేని వాళ్ళకి దేవుడు ఆయన కనికరం చొప్పున ఏదైనా చేయగలడు. కానీ అవకాశం ఉన్నవాళ్ళు అలా చేయకపోతే దేవుడు సస్యామేర ఒప్పుకోడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మూడోది బాప్తిస్మం పొందాలి. నాలుగోది అతడు తైలాభిషేకముతో అభిషేకించబడాలి. హల్లెలూయా. నిర్గమకాండం 40వ అధ్యాయం 13వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, నూతన యెరూషలేము అనబడుతున్నటువంటి ఆ పరిశుద్ధమైన స్థలానికి మనం వెళ్ళాలి అంటే పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం అనబడుతున్న ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళటానికి అతడేం కావాలి? 40వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా చదవాలి. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ట వస్త్రములు ధరింపజేసి ఏం చేయాలంట? అభిషేకము చేయాలంట. చూడండి, అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒకటి, అతడు సున్నతి పొందవలెను. రెండోది, అతడు ప్రత్యేకించబడవలెను.
మూడోది అతడు గంగాళంలో స్నానము చేయవలెను. నాలుగోది అతడు తైలముతో అభిషేకించబడవలెను. ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్మ అభిషేకం అనే ఈ అనుభవంలోనికి రావట్ల. పరిశుద్ధాత్మ అభిషేకం పొందనేవాడు విశ్వాసికి కూడా అర్హుడు కాదు. పాస్టర్లు అనబడుతున్న చాలామంది గురించి చెప్తున్నా, పరిశుద్ధాత్మ పొందకపోతే విశ్వాసికి కూడా సమానుడైన వాడు కాడు. ఇప్పుడు విశ్వాసి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకించబడితే సేవకుడు ఎంత వాక్యం చెప్పినా విశ్వాసితో ఎలా సమానుడవుతాడు చెప్పండి? కాదు. అందుకని క్రొత్త నిబంధనలో నా ప్రియదేని బిడ్డలారా, ఈ తైలాభిషేకముతో అభిషేకించబడాలి అనే ఈ అనుభవం క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యముగా ఉన్నది. అపోస్తుల కార్యం 1:8 రాయబడింది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ కోటాలకు రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకించబడాలి. ఎంత లోతైన సత్యాలు చెప్తున్నానో మీకు ఈ రోజున గ్రహించండి. రేపు అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్న ఆ నూతన యెరూషలేముకి వెళ్ళాలి అంటే ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నేను నింపబడి అభిషేకించబడి ఆత్మపూర్ణునిగా ఆత్మపూర్ణురాలుగా నువ్వు మార్చబడాలి బిడ్డ. పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పివేసుకోకూడదు. ఎప్పుడు ఆత్మతో నింపబడుతూ జ్వలిస్తూ ఉండాలి. ఆత్మతో నింపబడుతున్న విశ్వాసులను మాత్రమే దేవుడు నూతన యెరూషలేము పట్టణంలోనికి రావటానికి ఆ కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పేతురు అంటున్నాడు, మీరు మారుమనసు పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తం అందరూ బాప్తిస్మములు పొంది మీరు ఆ తర్వాత పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకుంటారని చెప్తున్నాడండి. దాని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియ దిన బిడ్డలారా, సంఘాలలో విశ్వాసులారా మారుమనసుతో సరిపెట్టుకోమాకండి. బాప్తిసం పొందండి. బాప్తిసం పొందిన మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. సమరయ ప్రాంతము పిలుపు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి అనేక మందికి బాప్తిసాలు ఇచ్చి ఆ తర్వాత యెరూషలేము నుండి అపోస్తలులను పిలిపించి పరిశుద్ధాత్మ కూటమి ఏర్పాటు చేసి అందరూ పరిశుద్ధాత్మ పొందినట్లుగా వారిని ఒక కూటంలో కూర్చుండబెట్టాడు. ఈ రోజున చాలామంది బాప్తిస్మంతో సరిపెట్టుకుంటున్నారు. నో, పరిశుద్ధాత్మ గురించి అడగండి. ఆత్మ లేనివాడు నీ వాడు కాదన్నావయ్యా, ఆత్మ నాకు దయచేయి ప్రభా. తను అడుగు వారికి దేవుడు నిశ్చయముగా ఆత్మనిస్తానన్నాడు. ఆయన పక్షపాతి కాడు. అడగండి, నాకు ఆత్మ కావాలి, ఆత్మ కావాలి, అభిషేకం కావాలయ్యా. అయ్యా, ఆ నూతన యెరూషలేము పట్టణానికి నేను వెళ్ళాలి అంటే నాకు ఆత్మ కావాలి ప్రభా అని అడగండి. కన్నీళ్ళు విడవండి, రోధించండి. అప్పుడే దేని పెట్టారా? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా మీకు. పరిశుద్ధాత్మ కొరకు 3 సంవత్సరాలు నేను ఉపవాసాలు ఉన్నా. 3 సంవత్సరాలు వారం వారం ఉపవాసం అండి. మోకాళ్ళ కింద ఇటుకురాలు పెట్టుకొని, చేతుల్లో ముళ్ళు పెట్టుకొని గుచ్చుకొని, అంటే బాధ తీవ్రత కొరకు. అయ్యా, నాకు ఆత్మ కావాలి, ఆత్మ పొందకపోతే నీ వాడు కాదంటున్నావు. ఆత్మ లేకపోతే హృదయం సరిలేనట్టు, ఘోర దుష్టత్వంలో ఉన్నట్టని ఈ లేఖనంలో అయ్యా నీవు తెలియపరుస్తున్నావు కదా. ఏ దుష్టత్వం ఉంది నాలో, నా హృదయం ఏ విషయంలో సరిగా లేదు, నాకు ఆత్మను ఎందుకు ఇవ్వమని 3 సంవత్సరాలు అడిగితే 3వ సంవత్సరంలో దేవుడు నన్ను శుద్ధి చేసి నా తప్పులు ఒప్పులు అన్నీ సరిదిద్ది 3వ సంవత్సరంలో ఆయన ఆత్మని నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అభిషేకించబడాలి, లేకపోతే నిరుత్సాహం వస్తుంది. అభిషేకించబడాలి. అభిషేకించకపోతే సాతానుడు అధైర్యపరుస్తాడు. అభిషేకించబడకపోతే ప్రత్యేకత నీకు తెలియదు, నిరాశగా ఉంటావు. నేనెందుకు సేవ చేయాలి, నేనెందుకు విశ్వాసగా ఉండాలి, నేనెందుకు సంఘ పెద్దగా ఉండాలి. ఈ బడుద్దాయికి పరిశుద్ధాత్మ లేదు.
పరిశుద్ధాత్మ బలంగా ఉంటే అట్లాంటి మాటలు రావు. ఎప్పుడు ప్రభా నీ యందు పడే ప్రయాసకి నాకు ప్రతిఫలం నువ్వు ఇస్తావు. ఇదిగో ఇది గొప్ప భాగ్యం నాయన, నాకు దోతలు చేయని సేవను నేను ఈరోజు నీ కొరకు చేస్తున్నానయ్యా, ఈ గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా అని ఎప్పుడు ఆత్మలో ఆనందిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆత్మలో గంతులు వేస్తూ ఉంటాడు, ఆత్మలో పరవశించిపోతూ ఉంటాడు. అందుకని నా ప్రీతిని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో దేవుని బిడ్డలకి ఎప్పుడు ఆత్మ నింపుదల కావాలి. హల్లెలూయా. అందరు మోకాలు ఉంచండి. నేను మరలా చెప్తాను మీకు వాక్యాన్ని. కొన్ని నిమిషాలు నాకు ఆత్మ కావాలయ్యా అని అడగండి. ఓ రాషియారా, ఓ రబకతురలాదరా, ఓ రికితలాదరా, ఓ రబకతురషలాయా, ఓ రిబికిరలందరా బాబా, ఓ రిబికిలందరా బాబా షలా, షిరా బాబా బాబా రకరాలదియా, ఓ రబా బాబా షరా కరాలా. Shibidi bada 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 shibada bada 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 dia. Shibidi bada 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 shibada bada 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 dia. Shibidi bada 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 dia. Shibidi bada 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 shibada bada 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 bada. Shibidi bada 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 shibada bada 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 dia. Shibidi bada 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 shaladara dia. Hallelujah, hallelujah. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, 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 శుద్ధి చేసి నన్ను నింపు దేవా, శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, 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 ఆత్మాభిషేకం, ఆత్మాభిషేకం. రిబా కతరాలా, రిబా బాబా బాతురా, రిబా బాబా బందరా, రిబాల బరబర శబర బరబర, రిబా బరబర బరబర. Ibidi kita bara 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 shibidi kita bara bara, ibidi kita bara 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 kita bara 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 kita bara. శుద్ధి చేసి నన్ను నింపు దేవా, శుద్ధి చేసి నన్ను ఆమేన్ ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి నన్ను ఆమేన్ ఆమేన్ శబఖర, శుద్ధి చేసి నన్ను విమల ఖర, రియా ఖర, శబఖర, విరో విమల ఖర బర, విరో లషర, పూరా బాబా బాబా శరబల ఖర, పూరా బాబా బాబా రియా, పూరా బాబా బాబా పూరా బల బల. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, ఆత్మాభిషేకముతో, దేవుని ఆత్మాభిషేకం నీ మీద దిగుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడు, సాతాను కట్టు తెంపుకో, శుద్ధీకరణ పొందు, శరీర క్రియలు చంపు. ఇవాళ కరాశలబదియా, హల్లెలూయా హల్లెలూయా. ఇవాళ బాబా బాబా కందర బలోదియో. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 15-16. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 15వ అధ్యాయం
15వ వచనం 16వ వచనం. అయినను అన్యజనులను అర్పణ ఆ, పరిశుద్ధాత్మలో పరిశుద్ధపరచబడి చూడండి, అన్యజనులు అర్పణ అంటే ఎవరో మనం. అన్యజనులు అంటే మనమే. అన్యజనుల అర్పణ దేని వలన పరిశుద్ధపరచబడుతుంది? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతుంది. దాని స్తోత్రం కలుగునగాక, దాని స్తోత్రం కలుగునగాక. చదువు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు అన్యజనుల కొరకు నేను యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ వలన అన్యజనులు ఏమవుతున్నారు? అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు నువ్వు ఎంత ఆత్మతో నింపబడితే, ఎంతగా అభిషేకించబడి అన్య భాషలో మాట్లాడుతుంటే అంత శుద్ధీకరణ నీలో జరుగుతూ ఉంటుంది. అంతగా దేవునికి ఇష్టమైన అర్పణగా మారిపోతావు, అంతగా ఇష్టమైన బలిగా మార్చబడతావు, అంతగా ఇష్టమైన కానుకగా మార్చబడతావు. ఇప్పుడు సంఘములో చాలామంది ఉన్నప్పటికీ కొంతమంది కయీను బలులు అర్పిస్తారు, వాళ్ళని అంగీకరించడు. కొంతమంది హేబేలు బలులు అర్పిస్తారు, వారు ఆత్మతో నింపబడుతున్న వాళ్ళు. వారికి మంచి కన్నీటి ప్రార్థన, మంచి వాక్య ధ్యానం, ఎక్కువ ఆత్మ నింపుదల వారికి ఉంటుంది. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ పెట్టు. దాని స్తోత్రం కలుగునగాక. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే నాలుగవది పరిశుద్ధాత్మతో నింపబడాలి అని రాయబడింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐదవది ప్రథమ ఫలముగా ఉండాలి. యాజకుడు ఎలా ఉండాలి? ప్రథమ ఫలముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రథమ ఫలముగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22-23లో రాయబడింది. 22-23 చదవండి. ప్రధాన యాజకుడగుటకు అతడు యాజకుల మధ్య నుండి ప్రత్యేకింపబడి ఏర్పరచుకొన బడవలెను. ఇది క్రొత్త నిబంధనలో జ్యేష్ఠుల సంఘముగా పిలువబడుతుంది. ఏది? ఈ ప్రథమ ఫలముగా మార్చబడిన క్రైస్తవులు. ఇప్పుడైతే 12:22-23 ఇప్పుడైతే సియోను కొండకును, చూడండి, జీవము గల దేవుని పట్టణం అంటే ఏ పట్టణం అది? నూతన పట్టణమునకును, చూడండి, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తియగు యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డల ప్రథమ ఫలముగా
మార్చబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. పునరుద్ధానపు వరుసలు అనేకములు ఉన్నాయి. మొట్టమొదటి వరుసలో నా ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభువారు లేస్తాడు. రెండో వరుసలో ఎవరు లేవాలి? పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి వారు, ప్రత్యేకించబడిన వారు, బాప్తిసం పొందిన వారు, మారుమనసు పొందిన వారు ఆ నూతన యెరూషలేముకి వెళ్ళే గుంపే లేచేది రెండోది. దేవుని స్తోత్రం. వీరు ప్రథమ ఫలముగా పిలువబడతారు. ఏ ఫలముగా? ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు. ఆ ప్రధాన యాజకుడు ప్రథమ ఫలమునుంది ఆయన గురించి. ప్రథమ ఫలముగా క్రీస్తు. హల్లెలూయా. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే ఆ ప్రథమ ఫలము క్రీస్తు అని అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. తీసిన వాళ్ళు చదవండి. హల్లెలూయా. 15వ అధ్యాయం 20వ వాక్యం. ఇప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఇప్పుడు ఈ ప్రథమ ఫలముగా లేపబడిన వాడు యాజకుడు. యేసు ప్రభువారు కూడా ఎవరండి? ప్రధాన యాజకుడే. మనము కూడా ప్రభువుకి ఆ నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి అంటే ప్రథమ ఫలముగా క్రీస్తులాగా బ్రతకాలి. దాని స్తోత్రం. అపోస్తుడైన పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు రాజకీయ నాయకులను పోలి నడవకూడదు, సినిమా యాక్టర్లను పోలి నడవకూడదు, కొంతమంది విప్లవకారులను పోలి నడవకూడదు. మన ప్రథమ ఫలమైన క్రీస్తును పోలి మనము నడవాలి. కొంతమంది వీళ్ళని పోలి నడుస్తూ ఉంటారు. అది ఎంత తప్పైన విషయమో తెలుసా? క్రీస్తు ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు నా ప్రియమైన బిడ్డలారా అందరికంటే ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆ ప్రథమ ఫలము అనబడుతున్న ప్రధాన యాజకుని వలె మనం కూడా భూమి మీద క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. అందుకనే ఎఫెసీస్ పత్రికలో 5 రకాల ఉద్యోగస్తుల్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, కాపరులుగాను, సువార్థికులుగాను, బోధకులుగానని 5 రకాల ఉద్యోగస్తుల్ని క్రీస్తు సారూప్యంలోనికి సంఘము రావాలని పరిచర్యలో దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రథమ ఫలముగా మార్చబడిన ఆ సంఘమే జ్యేష్ఠుల సంఘము. ఆ సంఘము పేరు మాత్రమే ఆ పరలోక రాజ్యములో దేవుడు లిఖించాడు. వీళ్ళు ఎవరయ్యా అంటే జయించిన సంఘం. పాపమును, లోకమును, సాతాను జయించి క్రీస్తు కొరకు వైరాగ్యంగా బ్రతికారు. గొవ్వవలె మూలుగుచ్చు లోక సంబంధమైన విచారములన్నిటి పక్కన పెట్టి ప్రభు కొరకు తమ్మును తాము నలగొట్టుకొని, తమ్మును తామును శుద్ధి చేసుకొని, తమ్మును తాము నా ప్రియమైన బిడ్డలారా తమ్మును తాము లోకములోండి ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు బ్రతికిన ఒక గుంపే ఈ జ్యేష్ఠుల సంఘము. దాని స్తోత్రం కలుగునుగాక. ఇది చల్లగా లేదు, వెచ్చగా లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్రీతం సారీ, ఇది ప్రభులాగా మారిన సంఘం. నులివెచ్చన సంఘము కాదు, ఇది ప్రభులాగా మారిన సంఘం. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ రోజున చాలామంది లోకంలో క్రైస్తవులు ఇటు పూర్తిగా లోకంలో ఉండడం లేదు, అలాగే పూర్తిగా దేవుని యొక్క సంఘ నియమాలలో ఉండడం లేదు. 2 రకాలుగా ఉంటున్నారు. ఇలాంటి వారికి ఆ దైవ సాన్నిధ్యము ఎలా దొరుకుతుంది చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 5వది ప్రథమ ఫలముగా మార్చబడాలి. 6వది చదవండి.
చదురు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆరవది, నా ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పించాలి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. 29వ అధ్యాయం 20వ వాక్యం. అంటే పూర్తిగా దేవునికి ప్రతిష్ఠ అయిపోవాలి యాజకుడు. ఆరవది, యాజకుడు ఏం కావాలి? పూర్తిగా దేవునికి ప్రతిష్ఠ అయిపోవాలి. రోమాపత్రికలో దేవుడు అంటాడు చూడండి, 12వ అధ్యాయంలో, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి, లోక మర్యాద చొప్పున మీరు నడవకండి అంటున్నాడు. గట్టిగా చెప్పండి. దేవుని చిత్తమేదో ఆ వాక్యం చదువుతారు ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన పూర్తిగా దేవుని చిత్తము చేయుటకు తన్ను తాను దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీసు కాకి డ్రెస్సులు వేస్తారు. ఆ కాకి డ్రెస్ వేసినప్పుడు, అయ్యా మీరు పోలీసులు కదా, ఇది ఎందుకు వేస్తున్నట్టు అది ఇదనంటే అతను అంటాడు, ఇది నా వృత్తి యూనిఫామ్ అంటాడు. ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను ఇలా ఉండాలి. దట్ సేమ్ ఆర్మీ వాళ్ళని అడిగినా అదే చెప్తారు వాళ్ళ యూనిఫామ్ గురించి. అలాగే దేవుని చిత్తం నెరవేర్చటానికి ప్రతిష్ఠించబడిన దేవుని బిడలారా, మీరు దేవునికి నచ్చినట్టుగా ఉంటే తప్పంటారా? దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే తప్ప? దేవునికి నచ్చిన వేషాలు వేసుకోవడం తప్ప? దేవునికి నచ్చినట్టుగా దేవుని ప్రతిష్ఠ చేసుకోవడం తప్ప? లోకస్తులు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో, ఈ ఆభరణాలు తీస్తే, ఈ లిప్టిక్లు తీస్తే, ఈ గంగిరెద్దు వేషాలన్నీ తీసేసుకుంటే వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అనుకుని భయపడతారు చూడండి. అంటే వీళ్ళు సజీవ యాగముగా దేవునికి ప్రతిష్ఠ చేసుకోలేదు, సమర్పించుకోలేదు. అందుకని అలాంటి వారు నూతన యెరూషలేమనబడుతున్న ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అర్హత, యోగ్యత కోల్పోయారు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుని స్తోత్రం కలుగునుగాక. యాజకుడు ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదట అతడు ఏం సమర్పించుకోవాలి? చెవి. ఏం సమర్పించుకోవాలి? చెవులు. దేవుని స్తోత్రం. రెండోది, తన కుడి చేతి బొటన వ్రేలు. అంటే ఏంటి? క్రియ. తర్వాత కుడి కాలు బొటన వ్రేలు అంటే నడత. దేవునికి ప్రతిష్ఠ చేయాలి అని ఆ నిర్గమాకాండం 29:30 మీరు చదివితే 29:20లో రాయబడింది. ఒకటి ఏంటంట? కుడి చెవిని, కుడి చేతిని, ఆ కుడి చేతి బొటన వ్రేలు, కుడి కాలి బొటన వ్రేలు. హల్లెలూయా. లేదా? చదువు చూడండి. ఏది? రక్తమా? రక్తం ఎక్కడెక్కడ వేయాలి? కుడి చెవి కొన మీద, కుడి చెయ్యి బొటని వేలు మీద, కుడి కాలు. ఏంటిది ఇది అర్థం? ఇప్పుడు ప్రతిష్ఠించబడిన వారు పాత నిబంధనలో ఈ కుడి చెవు కొన మీద, కుడి చెయ్యి బొటన వ్రేలు మీద, కుడి కాలు బొటన వ్రేలు మీద ఏం చేయాలి?
సమరాల్సింది ఏంటిది? రక్తం. దాని స్తోత్రం కలుగునగాక. ఇది క్రొత్త నిబంధనలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఎరిగి దానిని నెరవేర్చుటకు ప్రతి క్రైస్తవునికి ప్రతిష్ట అవసరమై ఉన్నది. ఇక్కడ కుడి చెవి అనగా నిగ్రహించుట లేక వినుట. ఎప్పుడు దేవుని స్వరమో వింటూ ఉండాలి. ఈ చెవులతో వేరొక స్వరాలు నేను వినకూడదు. హల్లెలూయా. లోకములో ఒక సామెత ఉంది చూడండి. చెడును చూడకుండా నీ కన్నులను, చెడును వినకుండా నీ చెవులను, చెడు మాట్లాడకుండా నీ నోళ్ళను. దేవుని స్తోత్రం. అయితే పాత నిబంధనలో యాజకులకి ఇదిగో కుడి చెవి అంటున్నారు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన కుడి చెవి అంటే ఏంటి? వినుట. దేవుని స్వరం ఎప్పుడు విని దేవుని చిత్త ప్రకారం చేయుటకు తన చెవిని దేవునికి అప్పగించాలి. రెండోది తన కుడి చేతి బొటన వ్రేలు అన్నాడు. అంటే దీనికి ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? క్రియ. మనం ఏది చేసినా ఈ కుడి చేతి బొటన వ్రేలు ఎట్ట రక్తము చేత ప్రతిష్ఠ చేయబడిందో, ఈ చేతులతో దేవుని పని మాత్రమే, దేవుడికి నచ్చే పనులు మాత్రమే చేయాలి. దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. మూడోది కుడి కాలు బొటన వ్రేలు అంటే నడక. నీ నడక దేవునికి ఇష్టమైన మార్గములోనే నీవు నడవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, వారి కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుతున్నారు. ఎక్కడికంటే అక్కడికి దైవ చిత్తము లేకుండా మనం వెళ్ళకూడదు. కాళ్ళకి ఒక ప్రతిష్ట అనేది కావాలి. అందుకని కుడి కాలు యొక్క బొటన వ్రేలి మీద రక్త ప్రోక్షణ జరగాలి, సమరాలి అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఎరిగిన దేవుని బిడ్డలు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని దేవుని స్వరమిని దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలి. అలాగే దేవుని చిత్తమైనటువంటి ఇష్టమైన పనులు మాత్రమే మనం చేయాలి. దేవుడికి నచ్చిన మార్గంలో మాత్రమే మనం నడవాలి. హల్లెలూయా. అలాగే 7వ పాయింట్ అండి. ఏడవ పాయింట్ అంటే 7వ యోగ్యత ఏంటయ్యా అంటే, అతడు ఒక ప్రతిష్ఠించబడిన వస్త్రములు మాత్రమే ధరించాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఏ వస్త్రాలు ధరించాలి? ప్రతిష్ఠించబడిన వస్త్రములు మాత్రమే ధరించాలి. పాత నిబంధన కాలంలో యాజకుని వస్త్రాలు ఉంటాయి. అర్థమైందా? యాజకుని వస్త్రం. అతడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు తన ఉద్యోగమునకు చెందిన మహిమగల వస్త్రములు మాత్రమే ధరించాలి. నేను ముందు చెప్పా కదా, పోలీసోడు పోలీస్ డ్రెస్సు వెయ్యాలి, మిలిటరీ వాడు మిలిటరీ డ్రెస్సు వెయ్యాలి. అలాగే యాజకుడు యాజకుని డ్రెస్సు వెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. లేవియా కాండం 16వ అధ్యాయం 23వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది. చదవండి. లేవియా కాండం 16:23. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలు అంటే ఏంటి? విచిత్రమైన డ్రెస్సులు తీసి అక్కడ వాటిని ఉంచి అది చెప్పండి గట్టిగా. చాలండి. సారీ, ఇక్కడ నేను మీకు ఆ మాట, జనపనార అంటే విచిత్రమని కాదు, జనపనార వస్త్రములు అనగా తెల్లని వస్త్రములు. దాని స్తోత్రాలు చెప్పండి. యాజకుడు అక్కడికి వచ్చినప్పుడు లోనకి ప్రవేశించే ముందుగా అతడు స్నానం చేయాలి. గంగాలంలో ఉన్న నీళ్ళతో స్నానం చేసి మరల ఆ జనపనార వస్త్రములు అంటే ఏంటి? తెల్లని వస్త్రములు మాత్రమే వేసుకోవాలి. యేస్కేలు గ్రంథం 44వ అధ్యాయం 17వ వచనం నుండి
19 వచనాలు చదివితే అక్కడ కూడా అదే విషయాలు రాయబడ్డాయి. ఏమని రాయబడ్డాయి అక్కడ? హెస్కేలు గ్రంథం 44:17-19. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన వస్త్రములకు సాదృశ్యంగా ఉన్న మీ వ్యక్తిగత జీవితములో మీకు వ్యక్తిగత పరిశుద్ధత, వ్యక్తిగత నిర్దోషత్వం అనేది ఉండాలి. ధనస్తోత్రం. మీకు వ్యక్తిగతంగా నేను నిర్దోషిని, వ్యక్తిగతంగా నేను పరిశుద్ధుడిని అనే ఒక గ్రహింపు, ఒక నిశ్చయత మీకు ఉండాలి. నువ్వు పరిశుద్ధుడివా కాదా, నువ్వు పరిశుద్ధురాలువా కాదా అని ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ నేను పరిశుద్ధుడనే, ఎస్ నేను నిర్దోషినే. దానియేలు అంటాడు ఒక సందర్భంలో, సింహాల గుహలో నుండి బయటకు వచ్చిన తర్వాత, రాజా నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిని. నువ్వు చెప్పగలవా? నేనే పాపం చేయలేదని చెప్పగలవా? నువ్వు చెప్పే మాటను దేవుడు అంగీకరించగలడా? ఎస్ నువ్వు నిర్దోషం అని చెప్పగలడా? పౌలు కూడా అంటున్నాడు, నేను దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు నిర్దోషిని, ఏ దోషము చేయలేదంటాడు. దానికి సాదృశ్యమే ఈ తెల్లని వస్త్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తెల్లని వస్త్రం అనబడుతున్నటువంటి నిర్దోషత్వం, పరిశుద్ధత ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. గొర్రెపిల్ల భార్య తన్ను తాను అలంకరించుకుంటుంది, వివాహము కొరకు సిద్ధపడుతుంది అని ప్రకటన గ్రంథం 19:7 మనం చదవగలం. అక్కడ ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను తెల్లని వస్త్రములను ఇచ్చినట్టు మనం చదువుతాం. అప్పుడే దేని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పటికప్పుడు తమ్మును తాము పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి, తమ్మును తాము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ 7 అర్హతలు ఉంటేనే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళటానికి అర్హత పొందుతాడు. మొట్టమొదటిగా సున్నతి పొందాలి, రెండోది అతడు ప్రత్యేకించబడాలి, మూడోది అతడు గంగాళంలో స్నానం చేయాలి, నాలుగోది అతడు అభిషేక తైలముతో అభిషేకించబడాలి, అలాగే ఐదవది అతడు ప్రథమ ఫలముగా మార్చబడాలి, ఆరవది అతడు దేవుని చిత్తం ఎరిగి తన్ను తాను శరీరముతో దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి, ఏడవది అతడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించున్నట్లు అతడు తెల్లని వస్త్రములకు సాదృశ్యముగా ఉన్న పరిశుద్ధ జీవితము, రెండవది నిర్దోషత్వమును కలిగి ఉండాలి. ఈ 7 అనుభవాలు కలిగి ఉంటే పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి యోగ్యత కలిగి ఉంటారు. అలాగే నూతన యెరూషలేము పట్టణానికి మనం వెళ్ళాలి అంటే ఈ 7 అర్హతలు మనము కలిగి ఉండాలి. సున్నతి అనగా తిరిగి జన్మించుట, అలాగే ప్రత్యేకించబడుట అనగా ఈ లోకముతో మనము సపరేట్గా జీవించటం లోకంలో నుండి, అలాగే గంగాళంలో స్నానం చేయటం అనగా అర్థం ఏంటంటే బాప్తిస్మమును తీసుకునే దానికి సాదృశ్యం. నాలుగవది అభిషేకించబడుట అనే దానికి సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడేదానికి సాదృశ్యం. సంఘములు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఐదవది ప్రథమ ఫలముగా మార్చబడటం అంటే మనము జ్యేష్ఠుల సంఘముగా లోకములో ఒక ప్రత్యేకమైన విధముగా జీవించాలి. ఎప్పుడు దేవునికి యోగ్యమైన బ్రతకాలి, దేవుడు మెచ్చుకునే విధముగా ఉండాలి. అలాగే ఆరవది మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి, అంటే ప్రతిష్ఠ చేసుకోవాలి, లోక మర్యాద చొప్పున ఉండకూడదు. ఏడవది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ నిర్దోషత్వం కొరకు, ఎల్లప్పుడూ పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వాక్యాలు, అలాగే కొలస్సీ 1వ అధ్యాయం
28వ వాక్యాలు కూడా చదవండి, ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ 1వ అధ్యాయం 4 నుండి 6 వాక్యాలు. స్తోత్రం. చదువు త్వరగా. ఎట్లనగా కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని పరిశుద్ధులమును. చూడండి, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని కోరుకుంటున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు, అదేనా, ప్రభు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనం ఎలా మారాలని? పరిశుద్ధులుగాను నిర్దోషులముగాను మారాలని. ఎటువంటి కంప్లైంట్లు ఉండకూడదు మన మీద. సాతానుడు కంప్లైంట్ చేశాడు. ఎవరి మీద? యెహోషువ మీద. దేవుని స్తోత్రం. రేపు మన మీద సాతాను మన మీద కంప్లైంట్ చేయకూడదు. మన మనస్సాక్షి కూడా మన మీద కంప్లైంట్ చేయకూడదు. హల్లెలూయా. ఇక కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 కూడా అంటున్నాడు. చూడండి, 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయన్ని ప్రకటించుచున్నాము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రేపు సంఘము పరిశుద్ధపరచబడి నిర్దోషత్వంగా మార్చబడి ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట నిలబడితే దేవుడు ఆయన యొక్క అంతఃపురంలోనికి చేర్చుకుంటాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అందుకని దైవ సాన్నిధ్యములో యుగ యుగాలు తరతరాలు మనం ఉండునట్లుగా ఈ 7 యోగ్యతలు మనం కలిగి ఉన్నామా లేదా అన్నదే ఒకసారి అందరూ పైకి లేచి నిలబడి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, మీకు 7 అర్హతలు ఉన్నాయా? అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించున్నట్లు మొట్టమొదటిగా మీ హృదయము సున్నతి చేయబడాలి. తిరిగి జన్మించాలి. మీరు పాత విధానాల్లోనే ఉండకూడదు. తిరిగి జన్మించాలి. నాకు హృదయ సున్నతి కలుగు చేయ. బాహ్యమైన యూదుడు కాడు. బాహ్యమైన సున్నతి కానే కాదు. హృదయమందు అంతరంగమందు చేయబడిన సున్నతి కావాలి. అది తిరిగి జన్మించుట. రెండవది ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై ప్రత్యేకంగా ఉండండి. లోకముతో కలిసిపోకుండా, లోకముతో రాజీ పడకుండా నన్ను ప్రత్యేకపరిచయ్యా. అవిశ్వాసులతో నాకు జోడి ఉండకూడదు. లోక ఆశలు కలిగిన వారితో నాకు పొత్తుండకూడదయ్యా. నన్ను ప్రత్యేకపరిచయ్యా, నన్ను ప్రత్యేకపరచు. మూడవది, నేను బాప్తిస్వం పొందాలయ్యా. మారు మనసు పొంది బాప్తిస్వం పొందాలి. సరైన బాప్తిస్వం పొందాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను బాప్తిస్వం పొందాలి. హల్లెలూయా. నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులోనికి బాప్తిస్వం పొందాలి. మీరు బాప్తిస్వం పొందిన వాళ్ళు త్వరగా బాప్తిస్వం కొరకు వేడుకోండి, ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని సంకల్పం ఇది. మూడవది
అభిషేకించబడాలి. దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. అభిషేకించబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆత్మ పూర్ణులుగా మార్చబడాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. స్తోత్రం 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 స్తోత్రం. శబరకరబల బల రిబల కరబబశల రిబల కరబబశల దియా. స్తోత్రం 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 స్తోత్రం. శిబిదికి రబల బర బర బల బల శిబిదికి రబల బర బల బల దియా. శిబిదికి రబల బర బల బర బర బల బిదికి మారు మనసు పొందానయ్యా, అయ్యా బాప్తిస్మం పొందానయ్యా, నాకు పరిశుద్ధాత్మ కావాలయ్యా, పరిశుద్ధాత్మ పొందాలయ్యా, పరిశుద్ధాత్మను పొందాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ప్రథమ ఫలముగా మార్చబడాలి. ఈ జీవితం దేవునికి ప్రాణాత్మ దేహములు సమర్పించబడిన విధముగా మనము పూర్తిగా దేవునికి అర్పణగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుని ఎదుట నిర్దోషత్వం కలిగి ఉండాలి. దేవుని ఎదుట పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. రేపు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను నిలబడాలి. స్తోత్రం స్తోత్రం